వస్తుంది వాళ్ళకి. నాకు తెలిసి 3 విడతల రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాతనే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇది ఏప్రిల్ మే మొదటి వారం, రెండో వారం, మూడో వారం అయితే అనుకున్నాం. అయ్యే ఛాన్స్ లేదు. పొంగులేటి గారు చెప్పినట్టుగా చెప్పారు నిన్న, వేసవి తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని. సో ఈ రైతు భరోసా పడడానికి కొంచెం టైం కూడా పట్టచ్చు. ఇంకా రైతుల సమక్షంలో రైతు భరోసా నిధుల పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాటారంలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున వారిని సమీకరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లితో పాటు దాని చుట్టుపక్కల గల పెద్దపల్లి, మూలుగు, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల జిల్లా నుంచి రైతులను సభ కోసం సమీకరించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలకైతే ఆదేశాలు ఇచ్చింది. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. 2వ విడత రైతు భరోసా రేపు రాబోతోంది. దాంట్లో మిగతా 2వ ఎకరానికైతే రైతు భరోసా వస్తాడు. మరి ఎన్ని ఎకరాల వరకు వేస్తారనేది చూడాలి. సో ఇది రైతు